సబ్జెక్ట్ చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరు ఇయడానికి సిద్ధంగా లేరు. సబ్జెక్ట్ ఏమిటంటే క్లుప్తంగా జాగ్రత్తగా ఈ విషయం చాలా జాగ్రత్తగా వినాలి. మీరు 1కి 10 సార్లు వినండి, అర్థమైంది. సబ్జెక్ట్ చెప్తున్నా. ఇప్పుడు మీకు ఇచ్చిండే క్యూసీసీ అండ్ డీ కాయిన్ ఒక్కొక్కటి ఇచ్చున్నారు. అదొకటి ఇదొకటి ఇచ్చున్నారు ప్రతి ఒక్కరికి. మా వాళ్ళందరికీ ఇప్పుడు కీబో కాయిన్ మట్టుకే అర్థం. క్యూ కాయిన్ కాదు. క్యూ కాయిన్ అంటే ఇప్పుడు కిబో కాయిన్ సార్. కిబో కాయిన్ అనేది అలాగే పెడితే కిబో మీద బ్యాడ్ గా క్రియేట్ చేసుకున్నారు కాబట్టి కిబో కాయిన్ అనేది పెడితే ట్రేడింగ్ లో ఎవడు కొనడు, ఎవడు అమ్మడు, నమ్మకం ఉండదు. కాబట్టి దానికి ఒక కొత్త పేరుని పెట్టి క్యూసీసీ అంటే క్వాంటమ్ క్రిప్టో కరెన్సీ. క్వాంటమ్ క్రిప్టో కరెన్సీ అనే దాన్ని ఒకటి ట్రేడింగ్ లో పెట్టి ట్రేడింగ్ లో పెట్టి అది ఒక బ్లాక్ చైన్ లో పెట్టి దాన్ని రన్నింగ్ లో తీసుకొని వస్తే ఏ క్రిప్టో కరెన్సీ అయినా కంపెనీ ఈ టోటల్ త్రూఅవుట్ వరల్డ్ వైడ్ గా 36,000 రకాల క్రిప్టో కరెన్సీలు ఉంటే ఈరోజు బిట్ కాయిన్ మదర్ కాయిన్. బిట్ కాయిన్ నుంచే క్రిప్టో కరెన్సీ అనేది తెలిసి వచ్చింది అందరికి. కానీ ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ ముందు బిట్ కాయిన్ కి కమ్యూనిటీ రాలేదు. కమ్యూనిటీ కాయిన్ వచ్చిన తర్వాతే కమ్యూనిటీ వచ్చింది. కాబట్టి ఇది ఈ రోజు 1,15,00,000 దాకా పోయి మళ్ళీ డౌన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకేందంటే ఇప్పుడు మన కిలపర్తి వెంకట్రావు గారి ఆలోచన ఏంటంటే క్రిప్టో అనేది డౌన్ కాకుండా అప్ ఎందుకు కాకూడదు, అలా అయినా రూల్ ఉందా, అలాంటి ఏమైనా చట్టం ఉందా? లేదు. మనం ఎందుకు అప్లో పోయేటట్టు చేయకూడదు అనుకునే ఆలోచనలు ప్లాన్లు అన్ని క్లియర్ గా చేసి ఈరోజు క్రిప్టో కాయిన్ ని 2025 డిసెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ట్రేడింగ్ లో పెడితే కరెక్ట్ గా 3 గంటల నుంచి 5 గంటల దాకా 1,25,000 రూపాయలకి పోయిన కాయిన్ ఏదైనా ఉందా అంటే ప్రపంచంలో మందే. క్యూసీసీ క్వాంటమ్ సంబంధించిన కిబోకు సంబంధించిన క్యూసీసీ కాయిన్. ఇది ఈ యొక్క కాయిన్ మనం అంతా ఏం చేస్తున్నామంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఎక్స్చేంజ్లు కాకుండా మన భారతదేశం సత్తా చూపించుకోవడానికి మన భారతదేశం నుంచి కూడా ఒక ఎక్స్చేంజ్, ఒక కాయిన్, ఒక వ్యాలెట్, ఒక డాలర్ మనం ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు అనే ఛాలెంజ్ గా దీన్ని మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. వేరే వేరే వాళ్ళ అకౌంట్ లో ఎక్స్చేంజ్ లో పెడితే ఏమైంది? కేబీసీ కాయిన్ ఏమైంది? ఏం జరుగుతుంది? ఈ రోజు అలాగని చెప్పి ఆడ మనం ఎవరిని అడగలేము. వాళ్ళ ఎక్స్చేంజ్ లో పెడితే వాళ్ళని మళ్ళీ ఏం జరుగుతుందో మనం అడగలేము. కాబట్టి మన ఎక్స్చేంజ్ ఎందుకు ఉండకూడదు, మన ఎక్స్చేంజ్ ప్రపంచ దేశాలకు ఎందుకు తీసుకుని పోకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో క్యూ ఎక్స్చేంజ్ ఒకటి క్రియేట్ చేశారు. కే వ్యాలెట్ ఒకటి క్రియేట్ చేశారు. మనకి డాలర్ యూఎస్డిటి డాలర్స్ ఎంతో మంది చూస్తున్నాం. రకరకాల కంపెనీలో లక్షల కోట్ల రూపాయలు పెట్టేసి వాళ్ళు దాంట్లో జాయిన్ అయిపోయి పెట్టేశారు. కానీ వాళ్ళకి వచ్చిన డాలర్స్ అయితే కనబడుతున్నాయి, కానీ అవి విత్డ్రాల్ లేదు. విత్డ్రాల్ లేక ఆగిపోయి అల్లాడిపోతున్నారు. ఈ రోజు మా దృష్టికి ఎంతో మంది వచ్చినారు. ఎవరు? అయ్యవార్లు, వీళ్ళంతా వచ్చారు. టీచర్స్ సార్ ఈ రోజు మేము దాంట్లో పెట్టేసి వాటిల్లో పెట్టేసి డాలర్స్ చూసుకోవడానికి పనికి వస్తుంది, మాకు వచ్చే జీతాలు ఈఎంఐలకు కూడా చాలటం లేదు, అల్లాడిపోతున్నాము, పొరపాటు చేసామని చెప్పి బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మేము వింటున్నాం, మా దృష్టికి వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే యూఎస్డిటి తక్కువ ఉంది, ఎక్కువ ఎవరి దగ్గర లేదు. కాయిన్ రేటు బాగా అధికంగా పోవాలంటే ఏం చేయాలి? మనం ఒక క్రియేట్ చేసి ఒక డాలర్ని మనం ఎందుకు ప్రపంచ దేశాలకు తీసుకొని పోకూడదు అని ఒక ఛాలెంజ్ గా ఐఎస్డిటి, యూఎస్డిటి మీనింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిజిటల్ టోకెన్. ఇది యునైటెడ్ స్టేట్ కి సంబంధించిన డిజిటల్ టోకెన్ ప్రపంచానికి పరిచయం చేశారు. మనం ఐఎస్డిటి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డిజిటల్ టోకెన్. దీని ఎందుకు మన భారతదేశం సత్తా చూపించడానికి ప్రపంచ దేశాలకు ఎందుకు తీసుకొని పోకూడదు? ఆ యొక్క ఛాలెంజ్ తోనే ఈ ఐఎస్డిటితో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు, ఐఎస్డిటితో కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. ఏ ఎక్స్చేంజ్ లో? ఎక్స్చేంజ్ లో క్యూ ఎక్స్చేంజ్ ప్రెసెంట్ క్యూ ఎక్స్చేంజ్ లో ఉంది. క్యూ ఎక్స్చేంజ్ లోనే ఉంది. క్యూ ఎక్స్చేంజ్ లో కాయిన్ పేరు క్యూసీసీ కాయిన్, డాలర్ పేరు ఐఎస్డిటి. ఇప్పుడు మన దగ్గర ఉండేదంతా కీబో కాయిన్. దీనికి పరిష్కారం ఏమిటి? కీబో కాయిన్ ఓకే చెప్తాను సార్. ఇప్పుడు ఈ ఐఎస్డిటిని ఏంటంటే చాలా మంది ట్రేడర్స్ అడిగారండి. ఏది ఆ రోజు ఓపెనింగ్ రోజు జరగబోయే రోజు ముందుగానే ఫోన్ చేసి చెప్తే వాళ్ళకి, ఎందుకండి ముజీర్ గారు విత్డ్రాల్ లేని కరెన్సీలు ఎందుకండి, మేము వాటిలోనే లేదు, ఇంకా దీంట్లో ఏముంటది విత్డ్రాల్ అన్నారు. లేదండి, స్టార్టింగ్ డే ఏ రోజైతే మీరు స్టార్టింగ్ లాంచ్ అవుతుందో ఆ లాంచింగ్ లోనే విత్డ్రాల్ కూడా లాంచ్ అవుతుంది. దాంతో పాటే విత్డ్రాల్. మీరు క్యూసీసీ కాయిన్ కొనుక్కోండి, అమ్ముకోండి, విత్డ్రాల్ చేసేసుకోండి. స్పాట్ విత్డ్రాల్. ఇప్పుడు స్పాట్ విత్డ్రాల్ ఉంది. ఇది కావాలంటే మీరు P2P అమ్మేసుకోండి. కొనేవాళ్ళు బోర్డు ఉన్నారు. ఐఎస్డిటి ఇప్పుడు దొరికే పరిస్థితిలో లేదు. ఏ రేట్ లో ఉంది ఇప్పుడు? 100 రూపీస్ అండి. 100 రూపీస్ లో ఐఎస్డిటి డాలర్. ఇప్పుడు నా దగ్గర 10,000 కీబో కాయిన్లు ఉందంటే
నేను ఏ రేట్కి అమ్ముకోవచ్చు? ఒక్క నిమిషం, నేను కిబో కాయిన్ గురించి చెప్పలేదు సార్, కిబో కాయిన్ గురించి చెప్పలేదు, క్యూసీసీ కాయిన్ గురించి చెప్పాను. ఓకే. ఈ క్యూసీసీ కాయిన్ ఏంటంటే క్రియేట్ చేసి ట్రాక్ మీద తీసుకుని వచ్చారు. సరే. దీన్ని డెవలప్ చేస్తూ చేస్తూ ట్రేడర్స్ అనేక మంది, లక్షల మంది ట్రేడర్స్ వస్తున్నారు కాబట్టి దీన్ని డెవలప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కిబో అకౌంట్ లో ఉండే కాయిన్ కి వీటి వాల్యూ వీటికి ఎంత ఇవ్వాలి, వీళ్ళకి ఎలా తీసుకుపోయి ట్రేడింగ్ లో పెట్టాలి, ఎలా వీళ్ళకి ఈ సంపదని సృష్టించాలని చెప్పి ఉద్దేశంతో ముందు దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీని రేటును పెంచడానికి దీనికి అనేక ప్రాజెక్టులు దీనికి ఈ కాయిన్ కి అటాచ్ చేస్తున్నారు. ఇవాటి రోజుకి కీబో కాయిన్లు ఉండే వాళ్ళు అమ్ముకోలేరు, ఇంకా టెక్నికల్ గా అమ్ముకోలేరు. టెక్నికల్ గా డైరెక్ట్ గా అమ్ముకోవడానికి కొన్ని కోట్ల కాయిన్స్ ప్రతి ఒక్కరి దగ్గర, ఎంతో మంది దగ్గర కోట్ల కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్ ఒక్కసారిగా తీసుకొచ్చి ట్రేడింగ్ లో పెట్టగలిగితే అసలు దాని వాల్యూ పూర్తి జీరో పడిపోతుంది. కాబట్టి దానికి ఒక టెక్నికల్ గా ప్లాన్ చేసి ఏం చేశారంటే, వీళ్ళు కొనకపోయినా కొనినోళ్ళు కాకుండా కూడా ఒక డీ కాయిన్, ఒక క్యూసీసీ కాయిన్ గిఫ్ట్ గా డాడీయే ఇచ్చారు. అంటే కిలపర్తి వెంకట్రావు గారే ఇచ్చారు. ఇప్పుడు నా దగ్గర 10,000 కీబో కాయిన్ ఉందంటే నా పరిస్థితి చెప్తాను సార్. క్యూసీసీ కాయిన్ ఒకటి, డీ కాయిన్ ఒకటి ప్రతి కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. అడగకుండానే ఇచ్చారు. ఈ అడగకుండానే ఇచ్చిన దాని వల్ల ఇప్పుడు ఒక అవకాశం ఉంది. వీటిని స్వాప్ చేసుకోవాలి, ఉండే కాయిన్స్ మొత్తం స్వాప్ చేసుకోవాలి మన అకౌంట్ లోవి. స్వాప్ చేసుకోవడానికి ఈ నెలాఖరు దాకా టైం ఉంది, ఫిబ్రవరి. అంటే దాదాపు 3 నెలల నుంచి జరుగుతుంది. ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు లాస్ట్ లో అయినా తెలుసుకొని చేసుకుంటున్నారు. స్వాప్ చేసేస్తే మనకుండే కాయిన్స్ స్వాప్ చేసిన తర్వాత కొంత పర్సెంటేజ్ కింద పర్చేసెడ్ కాయిన్స్ వస్తాయి. అందరూ ఫిబ్రవరి 28వ తారీఖు ఇవన్నీ చేయాలి, కంపల్సరీ చేయాలి. లేకపోతే వాళ్ళ అకౌంట్ అయితే ఎక్కడికి పోవు గానీ, వాళ్ళ అకౌంట్ లో ఉండే కాయిన్స్, వాళ్ళ సంబంధించిన కాయిన్స్ ఎక్కడికి పోవు గానీ, కిలపర్తి వెంకట్రావు గారు ఇచ్చిన క్యూసీసీ కాయిన్, డీ కాయిన్ మాత్రం బర్న్ అయిపోద్ది, కంపెనీకి కూడా పోదు. అంటే ఆడ బర్న్ అయిపోతేనే ఇక్కడ కాయిన్ వాల్యూ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకే డీ కాయిన్ కూడా ఆపి పెట్టడం. డీ కాయిన్ క్యూసీసీగా మార్చుకోవడానికి అవకాశం ఏం చేయాలి సార్? ఈ నా దగ్గర ఉండే 10,000, 1,00,000, 5,00,000 కాయిన్లు ఉండే కీబో కాయిన్ నేను ఇప్పుడు డీ కాయిన్ గానో క్యూసీసీ కాయిన్ గానో మార్చుకోవాలి అంటే ఏం చేయాలి? డీ కాయిన్ గా క్యూసీసీ కాయిన్ గా అయితే రావు సార్, రావు. అయ్యేందంటే ట్రేడింగ్ లోనే దొరుకుతాయి. ఇక్కడ ఇచ్చింది గిఫ్ట్ మీకు క్యూసీసీ కాయిన్, డీ కాయిన్. ఇవన్నీ మీరు స్వాప్ చేసుకుంటే, ఇప్పుడు 1,00,000 స్వాప్ చేసుకుంటే 4% మీకు వస్తుంది. సరే. అంటే 4% పర్చేజెడ్ డీ కాయిన్స్ కొంత వస్తుంది. పర్చేజెడ్ డీ కాయిన్స్ అంటే అప్పుడు ఎంత ఇస్తున్నాడు, దాని టైమింగ్ కూడా లక్షకి 10 కాయిన్స్ డీ కాయిన్స్, మైనింగ్ కాయిన్స్ ఇస్తున్నారు. సరే. ఆ మైనింగ్ కాయిన్స్ తోటి పర్చేజెడ్ కాయిన్ అని చెప్పి డాడీ గారు ఒక్క కాయిన్ ఇస్తా ఉన్నాడు. ఇది వాల్యుబుల్. రేపు ట్రేడింగ్ లో డీ కాయిన్ లాంచ్ అవుతారు, ట్రేడింగ్ లో పెట్టి అమ్ముకోవచ్చు. ₹1,00,000 స్టార్టింగ్. నేను అడిగేది, చాలా మంది బాగా అమిత పేద వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు కదా, అలా ఇన్వెస్ట్ చేసిన తాలూకు ఎవరో ఒక మంది దగ్గర 500 కీబో కాయిన్ ఉంది. ఆయనకి ఇవాళ అది సొమ్ము చేసుకోవాలంటే పరిష్కారం. ఓకే. ఇక్కడ ఈ స్వాపింగ్ సిస్టమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను స్వాపింగ్ సిస్టమ్ అర్థమైపోయింది అనుకుంటున్నాను. స్వాపింగ్ ద్వారా వచ్చిన పర్చేజెడ్ కాయిన్స్ మన డీ ట్రేడింగ్ లో అమ్మేసుకోవచ్చు. మిగతా మైనింగ్ కాయిన్స్ అంచెలంచెలుగా ఒక క్రమేణా దాన్ని రిలీజ్ చేస్తాడు పర్సంటేజ్ విధంగా. అది ఓకే. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే, కిబోలో అకౌంట్ వేసిన వాళ్ళకి ఇచ్చిన డీ కాయిన్ కానీ క్యూసీసీ కానీ అది ఎలా అమ్ముకోవాలి? ఇచ్చారంటున్నా, లోపలికి వెళ్ళి చూస్తే ఉంటుందా? ఉన్నాయి. అవి ఎలా అమ్ముకోవాలి? ఇప్పుడు నేను ఎంతో మందికి ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు 3,12,000 ట్రేడింగ్ లో రన్నింగ్ అవుతుంది క్యూసీసీ కాయిన్. ఎస్, 3,12,000 ట్రేడింగ్ అవుతుంది. ఇప్పుడే కొంతమందిని కూడా అడగడం జరిగింది. ఏమని? ఇప్పుడు మీకు ఆ క్యూసీసీ కాయిన్ పూర్తిగా రిలీజ్ ఇచ్చేస్తారు మీకు అమ్ముకోవడానికి ట్రేడింగ్ లోకి. ఇప్పుడు 3,12,000 ఉంది కదా, ఇప్పుడు మీరు ఎంతకు అమ్ముకోగలుగుతారు? ఎంత అమ్ముతారు మీకు ఇచ్చేసేస్తే? అంటే ఆ 12,000 తీసేసి 3,00,000కి అమ్ముకుంటాం సార్. 3,00,000 తక్కువ రేటు పెడితే, ఎవరైతే తక్కువ రేటు పెడితే వాళ్ళకి తొందరగా కొనేసుకుంటారు, డబ్బులు వచ్చేస్తాయి. కాబట్టి నేను 3,00,000 పెట్టేస్తాను అన్నారు. ఇంకొక వ్యక్తిని అడిగాము, మీరు ఎంతకు అమ్ముతారు సార్? నేను 2,50,000కి అమ్ముతా. జీరోకి వచ్చేస్తుంది. ఎందుకు జీరోకి వస్తుంది? వీళ్ళకి ఫ్రీగా వచ్చిన కాయిన్. ఓకే. ఇప్పుడు 3,00,000 రూపాయలు, ఇప్పుడు 2,50,000, ఇప్పుడు ఇదంతా కొని పెట్టినారు కొంతమంది. వాళ్ళు కూడా మనకి సోదరులే. మరి వీళ్ళు ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి కొద్దిగా తగ్గించుకుంటా లాస్ట్ లో వాడు ఏం చేస్తాడు, 500 నేను పెట్టాను కాబట్టి ఇంకొక 500 వస్తే చాలని చెప్పి 1,000 రూపాయలకే పెడతాడు. మరి వీళ్ళంతా వీళ్ళ పరిస్థితి ఏంది? ఎక్కువ పెట్టుబడి కొట్టుకుంటే వాళ్ళంతా వాళ్ళు జీరో అయిపోతారు. వాళ్ళకంతా మనమే అన్యాయం చేసుకున్నట్టు. ఇది కరెక్ట్ కాదు కదా.
కరెక్ట్ కాదు కదా. అవునవును. అందుకోసం దానికి ఒక సిస్టమేటిక్ గా ఏం చేశారంటే ఇప్పుడు ఈ కాయిన్ ని ఇలాంటి యుటిలిటీ సిస్టమ్ పెట్టి రకరకాల ప్రాజెక్టులకి రకరకాల ప్రోడక్ట్ కి కొంత కాయిన్, కొంత ఐఎన్జిటి, కొంత ఐఎన్ఆర్, ఆ విధంగా ఇప్పుడు వెండర్స్ వస్తున్నాయి, మొత్తం స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం ఇప్పుడు ఎంతో కాలం లేదు, ఒక 1 వీక్ లో స్టార్ట్ అయిపోతాయి. అవి కూడా బండ్లు వస్తున్నాయి, అన్ని A to Z, హోటల్స్, రెస్టారెంట్ మొత్తం మై నీడ్స్ ఇది వరకు అంటా ఉన్నాయి. అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ కాదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నేను అడిగే ఒకే ప్రశ్న, నా ఇంట్లో అపార్ట్మెంట్ లో వాచ్మెన్ 500 రూపాయలు కట్టి కాయిన్లు కొన్నాడు. ఓకే, తనకి ఏ విధంగా దాన్ని సొమ్ము చేసుకోవాలి? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిండే QCC కాయిన్ 3 లక్షలు. నేను అదే సార్, నేను సమాధానం చెప్తున్నాను మీకు దానికి. ఇప్పుడు 3 లక్షల రూపాయల కాయిన్ ఇచ్చేస్తే ఒక్కసారిగా జీరో చేసేస్తారు. కాబట్టి దానికి ఏం చేశారంటే ఇది ఎప్పుడైతే ఈ యొక్క ట్రేడింగ్ లో యుటిలిటీకి ఎప్పుడైతే అటాచ్ చేస్తారో, ప్రోడక్ట్ కి ఎప్పుడు అటాచ్ చేస్తారో దాని రేటు అమాంతంగా పెరిగిపోతే 100%. మన 18 లక్షలు పోయింది, ఈజీగా పోద్ది ఇవన్నీ అటాచ్ చేస్తే. ఎప్పుడైతే 1,40,00,000 రూపాయలకి వెళ్ళిపోద్దో కాయిన్, 1,40,00,000 పోయినప్పుడు 40 లక్షలు అనేది అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. బిట్ కాయిన్ కూడా 1,20,00,000 దాటింది కదా, మరి బిట్ కాయిన్ కంటే పైకి వెళ్తుంది అనేది కొంచెం. బిట్ కాయిన్ మనతో పోటీ పడాలండి, ఇది గుర్తుపెట్టుకుని 100%. ఎందుకంటే బిట్ కాయిన్ ఇందాకనే చెప్పాను మీకు, బిట్ కాయిన్ కి వచ్చినప్పుడు కమ్యూనిటీ లేదు. బిట్ కాయిన్ వచ్చిన తర్వాత కమ్యూనిటీ వచ్చింది. మనకు ఆల్రెడీ 2 కోట్ల మంది పైన కమ్యూనిటీ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నారు. 4 సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు, మంచి ఆకలి మీద ఉన్నారు. ఇప్పుడు ట్రైనింగ్ లో పెట్టేసి వాచ్మెన్ కి 500 కాయిన్లు ఉండే వాచ్మెన్ కి ఏమిటి పరిస్థితి సార్? మీ వాచ్మెన్ అనే కాదు సార్, వాచ్మెన్ లాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు సార్. అందరికీ నేను కలిపి చెప్తున్నాను సార్, వాళ్ళ పరిష్కారం ఏమిటి? వాచ్మెన్ కి అని కాదు, నేను వాళ్ళ పరిష్కారం గురించి మీరు మాట్లాడుతున్నాను. నేను విషయం మళ్ళీ మీరు 3 సార్లు అదే ప్రశ్న వేశారు. నేను వాళ్ళ కోసమే నేను సమాధానం చెప్తున్నా. అలాంటి లక్షల మంది ఉన్నారు, వాళ్ళ కోసమే నేను చెప్తున్నా. వాళ్ళ గురించి నేను ఆన్సర్ ఇస్తున్నా. నేను ఇదేంటంటే వాళ్ళు QCC కాయిన్ ఎప్పుడైతే మీకు 1,40,00,000 వెళ్ళిందో, ఆ 40 లక్షలు అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది. క్రిప్టో 1 కోటి రూపాయలు అనేది స్టెబిలిటీ అయింది. స్టెబిలిటీ ఎప్పుడైతే అయిందో అక్కడి నుంచి ఈ యొక్క QCC కాయిన్ ఏం చేస్తారు, డివైడెడ్ బై 1 కోటి డివైడెడ్ బై 100 ఇయర్స్, దాన్ని డివైడెడ్ బై అంటున్నారు. చాలా మంది ఏం క్వశ్చన్ చేస్తారు, నేను చెప్పింది పూర్తిగా వినరు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే 100 ఏళ్ల తర్వాత వస్తే మేము బతుకుంటామంటారు. 100 ఏళ్ల తర్వాత అని నేను చెప్పలేదు. ఇక్కడ పాయింట్ కరెక్ట్ గా వినండి. 100 ఏళ్ల తర్వాత కాదు నేను చెప్పేది, 100 సంవత్సరాల వరకు వస్తుందని చెప్పా. 100 సంవత్సరాల వరకు కింద 100 ఏళ్ల తర్వాత అనేదానికి చాలా తేడా ఉంది. 100 సంవత్సరాల వరకు అంటే మనం ఉన్నన్నాళ్ళు మనకే వస్తుంది, మన తర్వాత మన పిల్లలకు వస్తుంది, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి. ఇంచుమించుగా 3 తరాలు ఈ రోజుల్లో బట్టి 100 సంవత్సరాలు అంటే. అలా మనం తినకుండానే వాళ్ళు తింటాం, మనం తినే వదిలిపోతాం. ఆడ ఇట్లా ఎలా 1 కోటి రూపాయలు డివైడెడ్ బై 100 సంవత్సరాలు అంటే నెలకు ఒక 5,000 రూపాయలు అకౌంట్కి వచ్చేటట్టు పెట్టేసేస్తే జీవితాంతం వాళ్ళ జీవితాంతం వస్తుంది. తర్వాత వాళ్ళ పిల్లలు చెప్పుకొని వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఇలా ఆ QCC కాయిన్ అలా డిజైన్ చేశారు కాబట్టి కాయిన్ రేటు పడదు. కాయిన్ రేటు పడే సమస్య. అలాగే ఈ D కాయిన్ కూడా రేపు 1,00,000 రూపాయల నుంచి లాంచింగ్ కాబోతుంది. ఇప్పుడు QCC కాయిన్ 651 రూపాయలతో స్టార్ట్ అయింది. ఏది డిసెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 651 రోజులు స్టార్ట్ అయింది. ఈ రోజు 3,12,000 ఉంది. రేపు D కాయిన్ లాంచ్ కాబోతుంది. స్టార్టింగ్ రేటు 1,00,000 రూపాయలు. దాని కింద రావాలంటే 99,999 రూపాయలకి ఎవరైనా పెట్టినా కూడా అది తీసుకోదు. లాకింగ్ 1,00,000 రూపాయలు పైకి పోవాల్సిందే. అప్పుడు 1,00,000 రూపాయలు పోయినప్పుడు ఆ D కాయిన్ మీద వచ్చే అమౌంట్ మినిమం మా అంచనా ఏంటంటే దీనికి ఒక 5,000 వచ్చినప్పుడు దాని నుంచి ఒక 10,000 రూపాయలు వస్తుంది. నెలకు 15,000 రూపాయలు అందుకోబోతున్నారు. మనం ఎంత అందరూ సహకరిస్తామో దీనికి కంపెనీకి అంత కమ్యూనిటీ పెరుగుద్ది, అంత ఫాస్ట్ గ్రోత్ వస్తుంది. మనకు రేటు అధికంగా పోవడానికి అందరి తోడ్పాటు కావాలి. అందరూ ప్రతి ఒక్కళ్ళు రావాలి. ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్ థింకింగ్ తో రండి. అందరూ కలిసి పని చేయండి. మేము చెప్పింది చేయండి, మీకు డెఫినెట్ గా వస్తుంది. సో మీరు చెప్పిన దానికి సారాంశం ఏమిటంటే ఇది 1,40,00,000 రూపాయలు వెళ్తే కానీ వాళ్ళు రిలీజ్ చేయరు ఇది అమ్మటానికి. ఓకే, పర్వాలేదు రాని చివరి క్వశ్చన్ అయిపోయింది. విషయం చెప్పేశారు. వాచ్మెన్ కి 500 కాయిన్లు ఉన్న కీబో అది నేరుగా ఇలాగే అమ్మలేరు. ఈ D కాయిన్ QCC కి స్వాప్ చేయాలి. స్వాప్ చేస్తే ఏదో ఒక పర్సెంటేజ్ ఇస్తారు. అది వెంటనే అమ్మడానికి వీలు కాదు. 1,40,00,000 D కాయిన్ వెళ్ళాలి, QCC వెళ్ళాలి. D కాయిన్ 1,00,000 ఆయన కాయిన్ స్వాప్ చేస్తే పర్చేసెడ్ కాయిన్స్ అని చెప్పి కొంత పర్సెంటేజ్ వస్తుంది. అది అప్పుడు దాకా అది దానికి వెయిట్ చేయగలరు. అది ట్రేడింగ్ లో స్టార్ట్ అయ్యడం, ట్రేడింగ్ లో పెట్టేసి నువ్వు అమ్మేసుకోవచ్చు, లేదా దాంట్లో దాచుకొని రేటు పెరిగిన తర్వాత రేటు పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చు. నువ్వు నీకు రైట్స్ ఉన్నాయి దాని మీద. అది నీ కాయిన్స్. ఎక్కడికి వెళ్తే ఇవన్నీ అర్థమవుతుంది. QCC ఎక్స్చేంజ్ ఇప్పుడు మనకి
దీంట్లో స్వాప్ చేయడం తోటి మీకు అర్థం అయిపోతుంది సార్ ఓకే ఎంత వస్తుందో. సో స్వాప్ చేయాలి. స్వాప్ చేయడానికి కీబోర్డ్ కాయిన్స్ ఉండే వాళ్ళందరూ 15 రూపాయల కూపన్ దాన్ని పెట్టి యాక్టివేట్ చేయాలి సార్. ఎందుకంటే 15 రూపాయలు 15 రూపాయలు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పే చేయాలి. 15 రూపాయలు ఎందుకంటే వెబ్సైట్ ఖర్చులు, ఈ డేటా ఖర్చులు అంతే. ఇంకా 15 రూపాయలు. 15 రూపాయలు ఎలా పే చేయాలి? జీపేలో చేయాలా? లేదు సార్, కూపన్ ఉంటుంది 15 రూపాయల కూపన్ మనం తెప్పించుకొని చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో కూడా మేము చూపిస్తాము. ఒక మామూలు వాచ్మెన్ కి అర్థమయ్యేట్టు చెప్పాలంటే అవును. మళ్ళీ ఒక 15 రూపాయలు పెడితే యాక్టివేట్ చేసిన కూపన్ కొనాలి. ఆ. కొనిన తర్వాత కీబో కాయిన్ తీసుకుని డి కాయిన్ క్యూసీసీ కాయిన్ గా మార్చి పచ్చడి కాయిన్స్ వస్తాయి, ఎన్నో ఓకే, వస్తాయి. ఓకే. ఆ కాయిన్ లో ఎక్స్చేంజ్ లో అమ్ముకోవచ్చు. ఏ రేట్ ఉంటే ఆ రేట్ Yes. అమ్ముకోవచ్చు. అందులో లేదా దాచుకోవచ్చు. సరే, ఓకే. ప్రస్తుతం ఈ మనకి తెలియవచ్చింది ఏమిటి అంటే మీ దగ్గర ఉండే కీబో కాయిన్ కి విలువ ఉంది. ఇంకో 15 రూపాయలు పెట్టి మీరు ఆ కూపన్ ఏదో కొనుక్కుంటే యాక్టివేట్ చేసిన తర్వాత డి కాయిన్ క్యూసీసీ కాయిన్ ఇవ్వబడుతుంది. ఎక్స్చేంజ్ లోకి తీసుకొచ్చిన తర్వాత మీరు అమ్ముకోవచ్చు, కీబోలో మొత్తం జీరో అయిపోతుంది. ఓకే రైట్. ఇది చెప్పాల్సిన విషయం. Yes, ఓకే yes. రైట్. థ్యాంక్ యూ. ఓకే. నమస్తే.